అక్క, ఓ అక్క, ఎక్కడున్నావు అక్క? ఏంట్రా తమ్ముడు, గాలి ఇటు మళ్ళిందేంటి? అయినా నువ్వు ఏదన్నా అవసరం ఉంటేనే కదా ఇటు వస్తావు. అయ్యో, ఏంటక్క అంత పెద్ద మాట అనేసేవు? మరి లేకపోతే ఏంట్రా, నీకేదన్నా అవసరం ఉంటేనే వస్తావు. అయితే డబ్బుల కోసం వస్తావు, లేదంటే మేత కోసం వస్తావు. ఏంటో సంగతి చెప్పు. అలా కాదే అక్క, నాకు స్పైసీగా చాలా టేస్టీగా మంచి హెల్దీ రెసిపీ ఏదన్నా చేసి పెట్టక్క. నీ చేతులతో చేసిన వంటకం తిని చాలా రోజులు అయ్యిందక్క. అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదేదో పెడత పని చేస్తావని. నా ఇంటి మీదకి ఏదో పెంట తెచ్చి పెడతావు. ఏంటో లక్క, ఎంత పెద్ద పెద్ద మాటలనేస్తావు. చేస్తావా చేయవా చెప్పు నువ్వు. ఉండ్రా, ఉదయం నుంచి బట్టలు ఉతికి ఆరబెట్టలేక సస్తున్నా. కొంచెం వచ్చి ఇలా హెల్ప్ చేయొచ్చు కదా. అలాంటివే ఉండవు వింటావంట. నువ్వు మటుకు వచ్చి అడుగుతావు అన్నీ నన్ను. ఇంతకీ ఒరే తమ్ముడు, ఒకే వంటకంలో ఇన్ని వెరైటీలు ఎలా చేయాలరా? నీకెంతసేపు అక్క, చిటికలో చేసి పెడతావు. ఏదన్నా మంచిగా ఉండాలి, అలాగని ఆరోగ్యం దెబ్బతినకూడదు. హెల్తీగా ఏదన్నా రెసిపీ చెయ్యక్క. నీ బట్టలకి నేను కాపలా కూర్చుంటానులే, వెళ్ళి ఏదన్నా చేసి తెచ్చు. అలాగేరా, పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి కూడా పనికొస్తుంది. నువ్వు మటుకు గమ్మునుండాలి, నన్ను మటుకు డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళి కూర్చో, ఆ బట్టలు అవి కింద పడిపోకుండా చూడు, సరేనా? అప్పుడే నీకు మంచిగా హెల్తీగా ఒక మంచి రెసిపీ చేసి పెడతాను. అలాగే అక్క, వెళ్ళే బాబు, తినేస్తావు అలాగే చెప్పడం భయ్యో నీకు. ఇక్కడే కూర్చుంటాను, వెళ్ళి వేడివేడిగా చేసుకొని రా అక్క.